ప్రకారం పూజ కట్టిన అదే ప్రకారం చెల్లెలు కట్టాలి. మేము ఎట్లా పుట్టినామో చెల్లెలకు అట్లా పుట్టాలి. అట్లా కూడా నమ్ముదా నేను కట్టిన పూజలు చెల్లెలు కట్టాలి. చెల్లెలు కట్టి అక్కడ చెల్లెలు తప్పదు కట్టి చెల్లెలకు డబ్బులు కుమారులు అడిగిన ఉంటాలంటావు. గట్లయితే నమ్ముతానంటావు, లేకపోతే నమ్మనంటావు. కుమార పరిచయమా ఏమని చెయ్యాలి? కుమార పరిచయమా ఆ విధంగా కాదు కానీ ఏమని చెప్పాలి? అక్కడ నాటిన మన్ను కొడుకు దేవతలు శివపీఠ మీద భగవంతుడైన తండ్రి శంకరుడు అక్కడ ఎరుక చెప్పైనా ఎరుక చెప్పి వచ్చేడు దాళ్ళల్లా ఇక్కడ మానుకురు వాళ్ళల్లా ఇక్కడ మానుకున్న వాళ్ళు నమ్మడి వారి తండ నేను ఎరుక చెప్పి పీట మీద ఎరుక చెప్పాను. దానికి నేను తండలకి పుట్టి మీ తల్లి లంబడి నాయకి, మీ తండ్రి లంబడి నాయకుడు. అక్కడ ఒక తల్లి గర్భస్థానం మీద ఐదుగురు పుట్టిండు. అయితే నన్ను ఎరుక అడిగిరు. అక్కడ నా పుట్టి నేను ఎరుక చెప్పిన పుట్టి లోపల అక్కడ ఎరుక చెప్పగే వెళ్ళింది. కుమారా మీ నలుగురున్న గంపలేసే దొక్కలయ్య చిట్కన్నాదా హరిశరాములు అడవిళ్ళ నలుగురు పుట్టారు. మగపిల్లలు కాడివిల్ల పుట్టింది. అయ్యా మరి అంత మంచి కూడా నా లంబడి నాయకుడు లంబడి నాయకు నన్ను అడిగితే నేనేమన్నాను? అమ్మా నాయకి ఓ నాయకుడా వీళ్ళ 3 నక్షత్రాలు పుట్టిన మూలనే కూడా నేను పోతుంది. ఈ పిల్లవాళ్ళు మంచాలు కాదు ఎవరికన్నా దానం ఏమన్నాను? నక్షత్రాలు మీరు పుట్టిండ్రు. ఈ పట్నం లోపల మీరు ఉన్నారు. తల్లి గంట తండ్రి గంటం తల్లి గంటం పట్నం గంట ప్రజల గంటం. ఇటువంటి వేదాలలో నేను ఆ వేదం వెళ్ళింది. ఎవరికన్నా దానం ఏమన్నా అంటే నీకే ఇష్టమని అక్కడ మిందము నా పుట్టి వేసిండు సల్ల భూములు పెట్టి చదువుకున్న పడితే లంబడి నాకి నీ తండ్రి నమ్మడి నాయకుడు లంబడి నాయకు నీ తల్లి లంబడి నాయకుడు. నేను ముట్టు లోపల ఎత్తుకొని తెలుగు పెట్టి తెచ్చుకున్న పెద్ద తప్పులు పెట్టి తనుకున్న వాళ్ళు మెరుగా లేదు పుణ్య మెరుగా లేదు ఎన్నికలు నువ్వు ఎరగకపోతే నువ్వు వెంచుకున్న సపట్టు కొట్టింది. నేను వెళ్దాం అనుకుంటున్నా. పాప మీరు అనుకుంటే అయితే ఎల్లమ్మా
పాదాలు మొక్కి నా తల్లిదండ్రులకు మంత్రాలు చెప్పి నేను ఆడబోతున్నాను. అక్కడ లంబర్ వారైనా సరే ఎట్టి వారైనా సరే నాకు చది కావాలంటాం. నేను మళ్ళా ఎరక చెప్పబోయినా మళ్ళా ఎరక చెప్పబోయి అదే దానికి నేను రాగా నీ తండ్రి రాముడి నాయకుడు నీ తమ్మి లంబడి నాయకి వాళ్ళు మరణమయ్యేనారు. కొడుక